ప్రేమిస్తే చంపేయడమేనానండి? ప్రేమిస్తే అంటే ప్రేమను కాదంటే యాసిడ్ పోసేయడమేనా? లేకపోతే కత్తితో పొడిచేయడమేనా? ఏంటండి ఇది? ప్రేమ అంటారా, పైశాచికత్వం అంటారా? ఇలాంటి ప్రేమలో ఈ మధ్యలో బాగా పెరిగిపోయినాయండి. దౌర్భాగ్యమైన పరిస్థితి నిజంగా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లిలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చిందంటండి. నిందితుడు తండ్రి సంకారపు మురళి మదనపల్లె కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు బాగా సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రధాన అనుచరుడైన మురళీకి టీడీపీలో క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది. కాబట్టి అంటే నా తండ్రి అధికారంలో ఉంటాడు కదా, నా తండ్రికి హోదా ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే గర్వమా? అంటే నా తండ్రి ఒక హోదా కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నాడు కాబట్టి, లేదా ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర నా తండ్రి చేస్తాడు కదని చెప్పి అనే మిడిసిపాటుతోటి అనే క్రూరత్వంతో పనిచేశాడా అనేది నాకు అర్థం కావట్లా. కాబట్టి వేధింపులు ప్యారంపల్లికి చెందిన దాసరి జనార్దన్ రెడ్డమ్మల కుమార్తె గౌతమి 21 సంవత్సరాలు, డిగ్రీ తర్వాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లిలోని ఒక బ్యూటీ పార్లర్లో ఉద్యోగం చేస్తుంది. ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు నేను ఎవరైతే చెప్పానో మురళి కుమారుడు గణేష్కి 24 సంవత్సరాలు. ఈ గణేష్ ప్రేమ పేరుతో బాధితురాలని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు 3 నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లిలో తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్తో ఈ నెల 7వ తారీఖునే నిశ్చితార్థం అయితే కనుక ఘనంగా జరిగిందంటండి. వచ్చే ఏప్రిల్లో 29వ తారీఖున వీళ్ళిద్దరికి వివాహం అని నిశ్చయించేశారు. కానీ ఈ సమయంలోనే ఏడాదిగా బాధితురాలని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఎవరైతే ఉన్నారో ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కిందటే ప్యారంపల్లికి వెళ్ళి ఒక రెక్కీ లాంటిది నిర్వహించాడంట. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్ళిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడి వేసేసి తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించేశాడు. ఎంత దుర్మార్గం అండి ఇది! తాగించేయడమే కాకుండా తలపై కూడా పోసేశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పలు చోట్ల కత్తితో పొడిచాడంటండి. అంతేకాదు అనంతరం ఆమె వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కుని పరారైపోయాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది ఆమె. ఎలా అంటే బాధితురాలు ఇల్లు గ్రామం చివర ఉండడంలో అందరూ పొలం పల్లికి వెళ్ళిపోవడంతో ఈ దాష్టికం ఎవరికంటా పడలేదు. అయితే తన తల్లి సెల్ ఫోన్ను ఇంటి వద్దనే ఉంచి వెళ్ళడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిందంటండి. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కంగారు పడి తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రపుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంట. అనంతరం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు 2 సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? అసలు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? కాబట్టి ఆల్రెడీ ఎలా అంటే హోమ్ మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద చాలా సీరియస్గా అయితే ఉన్నారు ఆ విషయంలో మాత్రం. కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఆమెకి తగిన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. ఎలాంటి వైద్యం అవసరమైనా సరే చేయించమని అన్నారు. కానీ ఇలాంటి దుర్మార్గులు ఎవరో అన్నాళ్ళు చూసుకుని కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళ నాన్న ఏదో టీడీపీలో పెద్ద హోదాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర పనిచేసిన మాత్రాన ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టే ప్రసక్తే ఉండకూడదని అడిగితే కనుక కఠినంగా శిక్షించాలంటాను నేను. కాబట్టి చూద్దాం ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఎందుకంటానంటే ఇలాంటి దుర్మార్గుల గురించి ప్రపంచం మొత్తం తెలియాలని నన్ను అడిగితే తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి దుర్మార్గుల పట్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.